Hello guys, welcome to Omnisphere YouTube channel. Okay, so last two videos lo manam 8086 flag registers and its types of flag registers, what are flags and what is how many types of flags and what are the functions of flags అనేది discuss చేసుకున్నాం. Two videos. This is a third video. In this video we can discuss about functions of the control flag. సో మీకు ఫ్లాగ్ ఫంక్షన్స్ ఇంకా ఫ్లాగ్ అంటే డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ వీడియోస్లో నేను క్లియర్గా చెప్పాను డీటెయిల్గా. ఒకసారి ఆ వీడియోస్ చూసేయండి, మీకు కొద్ది క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఫ్లాగ్స్ ఇస్ ద 1 bit indicator, right? It can be hold either 0 or 1. Okay, so it shows the result or status based on the arithmetical logical operations is called flag. That's what we study in the last class. And types of flags, right? So it is the second type of the flag. So control is the second type of the flag and first type is it is a status flag or conditional flag, right? Okay, now discuss about the control flag. Okay. Okay, control flag is enables or disables certain operations of the microprocessor. Okay, so control flag అనేది enable, disable అనే certain operations అనేది చేస్తుంది. సో వాట్ ఆర్ దస్ ఆపరేషన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో కంట్రోల్ ఫ్లాగ్లో 3 టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేది ఉన్నాయి. వన్ ఇస్ ట్రాప్ ఫ్లాగ్, అనదర్ వన్ ఇస్ ఇంటరప్ట్ ఫ్లాగ్ అండ్ థర్డ్ వన్ ఇస్ డైరెక్షన్ ఫ్లాగ్. సో మనం సీక్వెన్స్ వైజ్లో వస్తే ఫస్ట్ వన్ ఇస్ ట్రాప్ ఫ్లాగ్ వస్తుంది, సెకండ్ వన్ ఇస్ ఇంటరప్ట్ ఫ్లాగ్ వస్తుంది, థర్డ్ వన్ ఇస్ డైరెక్షన్ ఫ్లాగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ట్రాప్ ఫ్లాగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ట్రాప్ ఫ్లాగ్. ఓకే, so it is used to enable single step debugging. Okay, ఇది ఎన్నో బిట్ అంటే 8 bit. సో ట్రాప్ ఫ్లాగ్ అనేది 8 bit. సో మనం ఫ్లాగ్ రిజిస్టర్లో నెంబర్ ఆఫ్ ఎన్ని బిట్స్ ఉన్నాయని చెప్పాం, 16 బిట్స్ ఉన్నాయని చెప్పాం. దాంట్లో 9 బిట్స్ మాత్రమే యాక్టివ్ అన్నాము. సో 9 బిట్స్లో 6 బిట్స్ స్టేటస్ ఫ్లాగ్ అయితే 3 బిట్స్ కంట్రోల్ ఫ్లాగ్. సో ఈ ట్రాప్ యొక్క ఈ ఫ్లాగ్ బిట్ నెంబర్ వచ్చి 8 అనమాట. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అనమాట. ఇది ఈచ్ స్టెప్ డీబగ్గింగ్ అనేది చూసుకుంటూ వస్తుంది. మీన్స్ ప్రోగ్రామ్లో సీక్వెన్స్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. ఈచ్ ఇన్స్ట్రక్షన్లో ఏమైనా ఎరర్స్ ఉన్నాయా లేదని సింగిల్ స్టెప్ మీన్స్ ఈచ్ స్టెప్ని చెక్ చేసుకుంటూ డీబగ్గింగ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ సింగిల్ స్టెప్ డీబగ్గింగ్. ఓకే, సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ మీన్స్ debugging technique where the process executes one instruction at a time and then passes and allowing the program or debugs. సో ఇదేంటంటాం, ఇదొక డీబగ్గింగ్ టెక్నిక్ అంట. సో అది ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా ఎట్ ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తుందా, లేకపోతే ఎక్కడైనా డీబగ్గింగ్ ఉంటే అది పాస్ చేస్తుంది, ఇంకోటి ఏంటి లూపింగ్ అనేది చేస్తుంది. ఎర్రర్ కానీ లేకపోతే అదే ఇన్స్ట్రక్షన్ని నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్లోకి పాస్ అవుతుంది అనమాట. లేదా అదే ఇన్స్ట్రక్షన్లో మీన్స్ ఆ ఇన్స్ట్రక్షన్ ఎండ్ అయ్యేంతవరకు లూప్ చేస్తూ ఉంటుంది అనమాట. మీన్స్ లూప్ జరుగుతుంటుంది అక్కడ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ డీబగ్గింగ్. ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ టు చెక్ ది ఎర్రర్స్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో చెక్ ది వాల్యూ ఆఫ్ రిజిస్టర్. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే రిజిస్టర్ వాల్యూ అనేది చెక్ చేస్తుంది. తర్వాత ఇన్స్పెక్ట్ ది ఫ్లాగ్ రిజిస్టర్ అయితే రిజిస్టర్ అనేది ఇన్స్పెక్ట్ చేస్తుంది. తర్వాత ఎగ్జామైన్ ది మెమరీ కంటెంట్. సో మెమరీ కంటెంట్ అంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది, డేటా ఉంటుంది అని ఎగ్జామైన్ అనేది చేస్తుంది అనమాట. సో అండర్స్టాండ్ హౌ ఇన్స్ట్రక్షన్ ఈస్ ఆఫరింగ్ ది సిస్టమ్. సో ఇన్స్ట్రక్షన్ ఈస్ ఎఫెక్టింగ్ ది సిస్టమ్. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది సిస్టమ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూస్తుంది. ఆఫ్టర్ చెకింగ్ ది ప్రోగ్రామ్ కెన్ చూస్ ది సిపియు ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో మొత్తం చూశాక ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి పంపించవచ్చా లేదా అని చూస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ TF = 1. TF అంటే ట్రాప్ ఫ్లాగ్ అనమాట. టైప్ 1 ఇంటర్నల్ ఇంటరప్ట్. ఓకే, సో ఇంటరప్ట్ అంటే చాలామంది ఎరర్స్ అనుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఎరర్ బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సిగ్నల్. ఇంటరప్ట్ అనేది ఒక సిగ్నల్ కూడా. సో ఇంటరప్ట్ అంటే అఫ్కోర్స్ ఎరర్స్ కూడా ఉంటాయి, కానీ అన్ని విషయాల్లో ఓన్లీ ఎరర్స్ మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రోగ్రామ్ కోడ్ తప్పై ఉండొచ్చు, దాంట్లో యూజ్ చేసే ఆపరేషన్స్ తప్పై ఉండొచ్చు. సో ఇలాంటి విషయాల్లో కొన్ని వాటిల్లో ఇంటరప్ట్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరప్ట్. ఓకే, సో ఫస్ట్ CPU ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేస్తుంది.
నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత జనరేట్స్ అండ్ ఇంటర్నల్ ఇంటరప్ట్. ఓకే, జనరేట్స్ అండ్ ఇంటర్నల్ ఇంటరప్ట్. దెన్ ఇంటరప్ట్ అంటే ఇక్కడ ఏమైనా మీన్స్ ఇంటరప్ట్ అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తూ ఉన్నాము, ఆ పని చేసేటప్పుడు ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్, రైట్? సో అది ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంటున్నప్పుడు మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ కానీ వచ్చినట్లయితే ఆ పనిని ఆపేసి మనం ఆ పనిని కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట. మీన్స్ ప్రీవియస్ వర్క్ని ఆపేసి ప్రెజెంట్ వర్క్ అంటే ప్రెజెంట్ ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో ఆ వర్క్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ ద ఇంటరప్ట్. దాన్ని ఇంటరప్ట్ అని అంటాం అనమాట. సో ఇది మన నార్మల్ లాంగ్వేజ్, కానీ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇంటరప్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో కంట్రోల్ మూవ్ టు ఇంటరప్ట్ వెక్టర్ అండ్ స్టేబుల్ లొకేషన్ అనమాట. సో డీబగ్గర్ హ్యాండిల్స్. దెన్ డీబగ్గర్ అనేది దాన్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుద్ది అంటే TF = 1. ఓకే, TF = 1 ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో TF = 0 అయితే నార్మల్ కంటిన్యూస్ ఎగ్జిక్యూట్స్ వితౌట్ డీబగ్. సో ఒక డీబగ్స్ అనేది ఏం లేకపోతే TF = 0, ఇట్ కంటిన్యూస్ ఇట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ట్రాప్ ఫ్లాగ్. ఓకే, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రాప్ ఫ్లాగ్, వాట్ ఈస్ వాట్. Next, interrupt flag. So let's see what is interrupt flag. So let's see what is interrupt flag. If control whether the CPU will respond to maskable hardware interrupt or not. Okay, so మీకు ఇది తెలియాలి అంటే CPU ఏంటి, CPU will respond the maskable hardware interrupt. సో వాట్ ఈస్ మాస్కబుల్ హార్డ్వేర్ ఇంటరప్ట్ మీన్స్, సో ఇప్పుడు ఒక ప్రాసెసర్ ఉంది, ఆ ప్రాసెసర్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో నాకు ఇది చేసి పెట్టాలి అని చెప్పేది ఇంటరప్ట్ అనమాట. అదే మాస్కబుల్ ఇంటరప్ట్ ఏంటంటే అది కూడా సేమ్ ఇంటరప్ట్ ఏం చేస్తుంది, అది కూడా అదే పని చేస్తుంది. ప్రాసెసర్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈ పని చేసి పెట్టాలి అని చెప్తుంది, కానీ అది ప్రాసెసర్ ఏం చేస్తుందంటే డిసేబుల్ అనే చేస్తుంది లేదా అనేబుల్ అనే చేస్తుంది. డిసేబుల్ మీన్స్ రిజెక్ట్ అనే చేస్తుంది, అనేబుల్స్ మీన్స్ యాక్సెప్ట్ అనే చేస్తుంది. డిపెండ్స్ అపాన్ ది ప్రాసెసర్ అనమాట. అది ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంది అనుకోండి, అది సింపుల్ ఏం చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది లేదా దీన్ని యాక్సెప్ట్ అని చేస్తుంది. అది మాస్కబుల్ ఇంటరప్ట్ అనమాట. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే ఇదేం చెప్పినా అది చేయదు అనమాట. ఫస్ట్ దాని వర్క్ కంప్లీట్ చేశాక దీని దగ్గరికి వస్తుంది. అది నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. అంటే దాని పని ఎంత ముఖ్యమో చూడండి. ఓకే, అది నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. సో ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంటరప్ట్ అంటే ఏంటి, నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే ఏంటి, మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, హార్డ్వేర్స్ అంటే నథింగ్ బట్ హార్డ్వేర్ అంటే ఏంటి, కీబోర్డ్, మౌస్, CPU అదనమాట. సో దిస్ ఈస్ అబౌట్ మాస్కబుల్ హార్డ్వేర్ ఇంటరప్ట్. ఓకే, అండ్ బిట్ నెంబర్ వచ్చి 9 అనమాట. ఒకవేళ IF = 1, IF అంటే నథింగ్ బట్ ఇంటరప్ట్ ఫ్లాగ్, రైట్? సో ఇప్పుడు CPU యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాము. ఒకవేళ IF = 1 అయితే అదేం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లేదా IF = 0 అయితే అది సింపుల్లీ ఇగ్నోర్స్ చేస్తుంది ఆర్ డిసేబుల్ చేస్తుంది అనమాట. మాస్కబుల్ హార్డ్వేర్ ఇంటరప్ట్. ఓకే, దిస్ అబౌట్ ఇంటరప్ట్ ఫ్లాగ్. Let's see what is directional flag. It controls the direction of string operations, whether the string operations like moving, compare, scanning data, etc. should process it from memory address to high and from memory address to low is backward and forward. Okay, so directional flag అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, కంట్రోల్ ది డైరెక్షన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. అది స్ట్రింగ్ ఆపరేషన్స్. ఓకే, కంట్రోల్ ది డైరెక్షన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. సో స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏమేమి ఆపరేషన్స్ అంటే మూవింగ్, కంపేరింగ్, స్కానింగ్ ఇలాంటివి ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, లో నుంచి హై మెమరీ అడ్రస్కి వెళ్ళినట్లయితే అది ఫార్వర్డ్ అంటాము, హై టు లో మెమరీ అడ్రస్కి వెళ్ళినట్లయితే అది బ్యాక్వర్డ్ అంటాము. ఓకే, లో మెమరీ టు హై మెమరీ అడ్రస్కి వెళ్తే అది ఫార్వర్డ్ అంటాము, హై మెమరీ అడ్రస్ టు లో మెమరీ అడ్రస్కి వెళ్తే అది బ్యాక్వర్డ్ అంటాము. సో ఈ విధంగా డేటా ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ అనేది చేస్తుంది అనమాట. సో వీటిని ఏమంటామంటే మూవింగ్ ఆపరేషన్స్, రైట్? సో ఈ మూవింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేది ఏంటి, డైరెక్షనల్ ఫ్లాగ్. ఇది ఏ బిట్ అంటే 10th బిట్. ఓకే, ఈ 10th బిట్ ఈస్ డైరెక్షనల్ ఫ్లాగ్. ఓకే, సో ఇట్ ఈస్ auto increment or auto decrement of the index register SI and DA
డ్యూరింగ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. సో ఇక్కడ చూడండి ఎస్ఏ అండ్ డిఐ అన్నారు. సో ఎస్ఐ అంటే సోర్స్ ఇండెక్స్ అండ్ డిఐ మీన్స్ డెసిగ్నేషన్ ఇండెక్స్. సో ఈ సోర్స్ ఇండెక్స్ డెసిగ్నేషన్ ఇండెక్స్లో ఆటో ఇంక్రిమెంట్ అండ్ ఆటో డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ఫ్లాగ్లో సోర్స్ ఇండెక్స్ అండ్ డెసిగ్నేషన్ ఇండెక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, సో సోర్స్ ఇండెక్స్ అనేది పాయింట్ చేస్తుంది, డెసిగ్నేషన్ ఇండెక్స్ అనేది లొకేట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో డేటా అనేది ఉంటుందన్నమాట. డేటా సోర్స్ ఇండెక్స్లో డేటాని పాయింట్ చేయొచ్చు అండ్ డెసిగ్నేషన్ ఇండెక్స్లో డేటాని లొకేట్ చేయొచ్చు అనమాట. డేటా ఆర్ మెమరీ అడ్రస్ని లొకేట్ చేయొచ్చు. సో ఇదేంటి, ఇది పాయింట్ చేస్తుంది, ఇది లొకేట్ చేస్తుంది. అంటే ఇది ఎక్కడ ఫస్ట్ మనం హై టు లో మెమరీ అడ్రస్కి మూవ్ అవుతుంది అని చెప్పాం, లో మెమరీ అడ్రస్ టు హై మెమరీ అడ్రస్కి మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్పాం. సో ఇలా మూవ్ అయ్యే ఆపరేషన్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటున్నాం. సో అది ఎలా మూవ్ అవుతుంది బేస్డ్ ఆన్ ఈ స్ట్రింగ్, ఈ ఇండెక్స్ రిజిస్టర్. ఈ ఇండెక్స్ రిజిస్టర్ అంటే ఎస్ఐ అండ్ డిఐ మీన్స్ సోర్స్ ఇండెక్స్ నుంచి అండ్ డెసిగ్నేషన్ ఇండెక్స్ ద్వారానే మూవ్ అవుతుంది అనమాట. ఏదో ప్రీవియస్ అంటే సోర్స్ ఇండెక్స్ ఆర్ డెసిగ్నేషన్ ఇండెక్స్కి హై మూవ్ అవ్వాలంటే డెసిగ్నేషన్ ఇండెక్స్. సో ఈ విధంగా మూవింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ అనేది చేస్తుంది అనమాట. సో డిఎఫ్ అంటే ఫార్వర్డ్ అంటే హై టు లో మెమరీ అడ్రస్కి మూవ్ అవుతుంది. అండ్ డిఎఫ్ ఈక్వల్ టు 1 అంటే హై మెమరీ అడ్రస్ టు లో మెమరీ అడ్రస్. సో దాన్ని ఏమంటే బ్యాక్వర్డ్కి మూవ్ అవుతుంది అనమాట. ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్కి మూవ్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ది డైరెక్షనల్ ఫ్లాగ్. ఓకే, సో దిస్ అబౌట్ డైరెక్షనల్ ఫ్లాగ్. Thank you for watching. Please like, share, subscribe to our channel.